బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి యొక్క మాస్ వార్నింగ్ మాటలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే, టికెట్ పుణ్యానికి ఇవ్వలేదు, 30 కోట్లు ఇచ్చా, మరి ఎవరెవరు ప్రచారం చేయడం లేదో లిస్ట్ రాసుకున్న, పోలింగ్ అయ్యాక ఒక్కొక్కడికి తోలు తీస్తా, కిషన్ రెడ్డి, సంజయ్, లక్ష్మణ్కు 30 కోట్లు సింగిల్ పేమెంట్ చేసి మరి టికెట్ తెచ్చుకున్నా. మీరు నా కోసం పని చేయకపోయినా సరే ఓటుకు 2000 ఇచ్చి గెలిచి చూపిస్తా. బీసీలంతా ఒకటైనా నాకేం ఇబ్బంది లేదు, నన్ను మా రెడ్లే గెలిపిస్తారు. బీఆర్ఎస్ పార్టీ కూడా నాకు సహకరిస్తుంది. కేటీఆర్, హరీష్ రావు నాకే మరి మద్దతుగా ఉన్నారు. మరి మీరెంత, మీ బతికెంత? ఆఫ్టర్ మా వెనుక జెండలు మోసే కూలినా కొడుకులు. ఈ ఒక్క వర్డ్ మాత్రం చాలా బాధ పెట్టింది. సో దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మరియు బీజేపీ నాయకులు మరి కార్యకర్తలకు, నాయకులకు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారంట. అంజిరెడ్డి గారు, మీరు మాట్లాడిన దాంట్లో తప్పే లేదు అసలు, నిజంగా చెప్పాలి. అంటే ఇంత మనోభావాలు దెబ్బతీసి మాట్లాడిన మీకు ఈ బీసీ వర్గాలు సపోర్ట్ చేస్తే ఇక వీళ్ళంతా వేస్ట్ ఎవరు ఉండరు. ఇంకా బీజేపీ పార్టీ జెండలు మోస్తున్నటువంటి నా బహుజన బిడ్డలారా, బీసీ బిడ్డలారా, మరీ ముఖ్యంగా మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ బీజేపీ జెండా నిలబెట్టిందంటే కేవలం బీసీ వర్గాలే. ఈ దేశంలో కేవలం బీసీ వర్గాలే బీజేపీ జెండా నిలబెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో ఉండడానికి కారణం బీసీ వర్గాలు. మరియు ధర్మం కోసం, దేశం కోసం పాటుపడే బీజేపీ పార్టీ అని చాలా మంది అంటుంటారు కదా. మరి 30 కోట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాడంట ఈ అంజిరెడ్డి అనే వ్యక్తి. అంటే మరి ఎక్కడ ధర్మం కోసం, ఎక్కడ బీసీల కోసం పోరాడుతుందని ఇప్పుడు అర్థం చేసుకోవాలి. బీజేపీ కార్యకర్తల కాడికి బీజేపీ నాయకులందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎవరి కోసం రాజకీయాలు, ఏ వర్గాల కోసం ఈ రాజకీయాలు పనిచేస్తున్నాయో ఇప్పటికైనా మీరు కొంచెం తెలుసుకుంటే, కళ్ళు తెరిస్తే బాగుంటుందని కూడా అంటున్నా. ఈ అంజిరెడ్డి అనే వీడి అహంకారం వాడే అంటాం. వాడి అహంకారం చూడండి. వాడి వెనక జెండలు మోసే కూలిన కొడుకులు. ఇది నిజంగా వాడన్నాడా, లేకపోతే పేపరోడే రాసిండా అని మాట్లాడుకుంటే, పేపర్ వ్యక్తులు, జర్నలిస్టులు మాత్రం ఫేక్ న్యూస్ రాయరు అసలు. ఎగ్జాక్ట్లీ ఇన్ ఫ్యాక్ట్ 100%గా తను మాట్లాడిన మాటలు ఇక్కడ పేపర్లో ప్రింట్ చేశారు. సో దీన్ని బట్టి బీజేపీ జెండా మోస్తున్న నాయకులు, కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. బీజేపీ పార్టీ కూడా పైసలకు అమ్ముడు పోయి, పైసలు తీసుకొని దండిగా పైసలు వీళ్ళు తీసుకుంటున్నారు. 30 కోట్లకు సింగిల్ పేమెంట్. అంటే వాస్తవానికి అక్కడ పైసలు ఇచ్చినందుకే ఈ అంజిరెడ్డి అనే వ్యక్తి మాస్ వార్నింగ్ ఇచ్చింది. మీ బీసీలంతా కూడా నాకు అవసరం లేదు బై, ఓన్లీ మా రెడ్డిలే గెలుస్తారు, నాకు హరీష్ రావు, కేటీఆర్ కూడా సపోర్ట్ ఉన్నారని కూడా చెప్తున్నారు. సో అయినా కూడా ఇతను గెలిస్తే నిజంగానే మనకు ఆత్మగౌరవం లేనట్టే. మళ్ళా ఇంకోటి, హిందూ ధర్మం కోసం, సమాజం కోసం, బీసీల కోసం పార్టీ పడుతున్న పార్టీ కేవలం బీజేపీ పార్టీ అని అంటున్నటువంటి ఈ అపోహలో ఉన్నటువంటి మీరు దయచేసి ఆలోచించాలి. ఇక్కడ ఎవడు కూడా మన కోసం ఆలోచించాడు. ఎవడు వచ్చినా కూడా మన కోసం ఉండదు. మన వర్గాల నుంచి మనం తయారు చేసుకున్న నాయకులు, తీర్చిదిద్దుకున్నటువంటి నాయకులే మన కోసం పనిచేస్తారు. వాడు ఎంత కాన్ఫిడెంట్గా, వాడు ఎంత మాస్ వార్నింగ్ ఇచ్చిండు, 1% మీరే గుర్తు చేసుకోండి. అట్లాంటి వ్యక్తికి కూడా మీరు అవకాశం ఇస్తే ఇక మీ జీవితం సంకం నాకిపోయినట్లే. ఇక వాడు ఖచ్చితంగా ఆట ఆడతాడు. గెలిచిన తర్వాత మీ తోలు తీస్తాడు. ఒక్కొక్కడికి 30 కోట్లు ఇచ్చి టికెట్ కొన్నాడంట. బీసీలు ఏకమైన వానికి ఫరాక్ కదంట. అరే అంజిరెడ్డి, నీకు ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోరా భయ్. ఈ భారతదేశంలో బీసీలందరూ ఒక ఏకదాటి మీదకి వస్తే ఎర్రకోట మీద బహుజన జెండా ఎగురుతుందిరా బాబు, గుర్తుపెట్టుకోండి. మీ తాన డబ్బు ఉండొచ్చు, మీతో డబ్బుండి మీ అహంకారమైనటువంటి మీ రౌడీజాలు, మీ రుబాబ్ చూపించి మీరు రాజకీయాలు చేసినంత మాత్రాన మీకు మా బహుజన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు ఏం సపోర్ట్ చేయడానికి సిద్ధం లేవనిపిస్తుంది. ఇంకోటి, నీవు ఇట్లాంటి న్యూస్ ఎప్పుడైతే నీవు ఇలాంటి వాక్యాలు మాట్లాడావో, ఏమన్నావు రాబాయ్ నువ్వు, మా వెనుక జెండలు మోసి కూలి నా కొడుకులు. ఇది తప్పు లేదురా, నిజంగా మా వాళ్ళ తప్పే ఉంది.
నిజంగా మీ వెనుక జెండలు మోసే కూలిన కొడుకుల్లాగానే మిగిలిపోతున్నారు మా బతుకులు. అంత దౌర్భాగ్యంగా మాట్లాడిన కూడా ఈ బహుజన వర్గాలు మారకపోతే నిజంగా చెప్తున్నా ఇప్పటికైనా మనకు సిగ్గు, శరము, ఆత్మ గౌరవం చంపుకొని బతుకుతున్నట్లే. కళ్ళు తెరవండి కొంచెం. రాబోయే రోజుల్లో మనకంటూ ఒక నాయకుడిని మనం గెలిపించుకుంటేనే డెవలప్ అవుతాం. బీజేపీ పార్టీ హిందుత్వం, అదిత్వం, ఈత్వం, ఏ ఇత్వం లేదు. కేవలం పైసల మతం, పైసల కోసం మాత్రమే మతాన్ని చూపించి పైసలు దండిగా దున్నుకపోతున్నారు బీజేపీ పార్టీలో ఉన్న ఆధిపత్య నాయకులు. దయచేసి కార్యకర్తలు, మరి కట్టర్ కార్యకర్తలు మీరందరూ కూడా శ్రమించి పోరాడుతుండ్రు, కానీ మీ పైన ఉన్నటువంటి నాయకులు ఈ విధంగా అమ్ముడు పోతే ఏం చేస్తాం మనం? బీసీలు అవసరం లేదంట, రెడ్లే గెలిపిస్తారంట. ఒక్క బీసీ కూడా అతనికి ఓటేస్తే మీ అసలు మీరు బీసీలకే పుట్టనట్లు. ఇది నేను డైరెక్ట్ చెప్తున్నా. సో ఇట్లుంది మిత్రులారా. ఇట్లాంటి ఈ మాస్ వార్నింగ్ ఇచ్చే నాయకులకు అధికారం ఇస్తే వాడు చెప్పులు మోపించుకుంటాడు మనల్ని. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ బీజేపీ పార్టీ కార్యకర్తలారా, బీజేపీ పార్టీ నాయకులారా, ఇది మీకోసం మాత్రమే ఈ వీడియో.